హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా ఇష్టం అనమాట. ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం, చిన్న నుంచి పెద్ద వరకు. ఏంటంటే ఇది చికెన్ లాలీపాప్స్ అనమాట. చాలా ఈజీగా బయట ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేనైతే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. మీరు కూడా కాస్త ఓపిక చేసుకొని వీడియో పూర్తిగా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకున్నాను. సో దీంట్లో ఇలా చికెన్ లాలీపాప్స్ అంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. చికెన్స్ కూడా అంటే మనకి షాప్లో కూడా వాడిని కట్ చేయమంటే ఈ విధంగా అయితే కట్ చేసి ఇస్తారు. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కారం కూడా యాడ్ చేస్తున్నాను. అంటే మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసేయండి. అంటే కారం ఉప్పు కూడా కాస్త చూసుకొని వేసేయండి. ఎందుకంటే మనం ఇది కర్రీ లాగా ప్రిపేర్ చేయం కాబట్టి, ఫ్రైలా ప్రిపేర్ చేస్తాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి. దీంట్లో వచ్చేసిన తర్వాత ఇంకా ఉప్పు వేసేసాను. అదేవిధంగా సోయా సాస్ ఉంటుంది కదా, సోయా సాస్ కూడా ఒక 1 స్పూన్ అంతా వేసేయండి. ఆ తర్వాత ఇందులో ధనియాల పొడి వేసేయండి. ధనియాల పొడి కూడా ఫ్రెష్ది వేయండి. ఆల్రెడీ మనకి ప్యాకెట్లలో దొరుకుతుంది కదా, సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఇది ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత తీసి చూస్తే ఎంచక్కా ఉప్పు కారం అంతా కూడా ఈ చికెన్కి అయితే పట్టేసింది. సో దెన్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ దేనికంటే కాస్త క్రిస్పీనెస్ రావడం కోసం అయితే నేను ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో మనకి ఇది వేసాక స్పూన్తో మనకి కలపరాదు. సో అందుకే మనం నీట్గా ఈ విధంగా హ్యాండ్తో అయితే కలిపేసేసుకోవాలి. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడమే. సో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త ఈ షేప్ అటు ఇటు అవుతుంది. సో దీన్ని కాస్త ఈ విధంగా మనము షేప్ని కరెక్ట్గా అనుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసేసుకొని సో ఇందులో మనం వేయించేసేసుకోవాలి. సో అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని ఎంచక్క ఒక 5 మినిట్స్ వరకు వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితేనే వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్ పెట్టారనుకోండి తొందరగా మాడిపోతుంది, లోపల చికెన్ అనేది ఉడకదు. సో ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఎంచక్క అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది, మనకి చికెన్ లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది. సో మనకి దీన్ని మంచూరియా టైప్లో చేసుకోవాలి అనుకుంటే దీన్ని వేయించిన తర్వాత కాస్త చిటికెడు నూనె వేసేసి దాంట్లో కాస్త ఉల్లిపాయలు, కాస్త సోయా సాస్, చిల్లీ సాస్ వేసేసి ఇవన్నీ కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. చికెన్ లాలీపాప్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. మీకు కూడా చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, రోజు బయట కొనుక్కునే కంటే ఈ విధంగా ఇంట్లో మనకి నచ్చినప్పుడు ప్రతిసారి కూడా చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.